అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. దక్షిణ భారత స్వర్ణ దేవాలయంగా పేరుగాంచిన భద్రకాళి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం వరంగల్గా పిలువబడుతున్న ఓరుగల్లుకు ఒక విశిష్టత ఉన్నది. 800 సంవత్సరాలకు పూర్వం ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించిన కాకతీయ చక్రవర్తులకు ఇది రాజధాని. కాకతీయుల శాసనాలలోనూ సమకాలీన సాహిత్యంలోనూ ఇది ఏకశిలా నగరంగా కీర్తి పొందింది. కాకతీయులు శివారాధులే అయినా వారు అందరూ దేవతలను సమానంగా పూజించారు. ఈశ్వరుని ఆరాధించినట్లే అమ్మవారిని కూడా వివిధ రూపాలలో అర్చించారు. కాకతీయుల శిల్పాలలో చాలా చోట్ల సింహవాహిని అయిన దుర్గా, మహిషాసురమర్దిని విగ్రహాలు కనిపిస్తాయి. కాకతీయులు శక్తి ఆరాధకులనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాకతీయులు ఆరాధించిన దేవీ శక్తులలో శ్రీ భద్రకాళి అమ్మవారు కూడా ఒకరు. ఓరుగల్లు ప్రజలకు ఇలవెల్పుగా నేటికీ విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం కాకతీయుల కాలం నాటికే ప్రాభవంలో ఉందన్న ఆధారాలు ఉన్నాయి. ప్రతాపరుద్ర చరిత్రలోనూ సిద్ధేశ్వర చరిత్రలోనూ భద్రకాళి అమ్మవారి గురించి ప్రస్తావించబడింది. భద్రకాళి అమ్మవారి ఆలయము క్రీస్తు శకం 625లోనే నిర్మించబడిందని స్థానికుల అభిప్రాయం. వేంగి చాళుక్యులపైన విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండశిల మీద చెక్కబడి ఉండడమే. ఈ విధంగా ఏకాండశిలలో విగ్రహం చెక్కడం చాళుక్య సాంప్రదాయంలో మాత్రమే కనిపిస్తుంది. భద్రకాళి దేవాలయంలోని 2 స్తంభ శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రీస్తు శకం 10వ శతాబ్దంలో నిర్మించబడిందని అంచనా వేస్తున్నారు. భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా భావిస్తూ ఉంటారు. చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి పక్కన ఉండే భద్రకాళి సరస్సును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. 1950 నాటికే శ్రీ అమ్మవారి శక్తులను గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి. అమ్మవారి గుడిలో విగ్రహం కింద ధనరాశులు ఉంటాయనే నమ్మకంతో అర్ధరాత్రి వేళ తవ్వి ధనాన్ని దొంగిలించాలని ప్రయత్నించిన ఒక వ్యక్తి కొంత దూరం వెళ్ళగానే రక్తం కక్కుకొని చనిపోయినట్లు నేటికి స్థానికంగా చెప్పుకుంటుంటారు. భద్రకాళి అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంది. 8 చేతులతో కొలువైన భద్రకాళి అమ్మవారు కుడివైపు ఉన్న 4 చేతులతో ఖడ్గము, చురిక, జపమాల, డమరుకము, ఎడమవైపు ఉన్న 4 చేతులతో ఘంట, త్రిశూలము, చిన్న మస్తకము, పానపాత్రలు ఉంటాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్నది. ప్రతినిత్యము జరిగే ధూప దీప నైవేద్యాదులు కాక ప్రతి సంవత్సరము ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు. శనివారం రోజున వచ్చే శని త్రయోదశి నాడు ఇక్కడ శనీశ్వర పూజ కూడా చేస్తారు. ఆ రోజు ఉదయం 5 గంటలకు వినాయక పూజతో ప్రారంభమవుతుంది. హోమం, జపం, తర్పణ, తైలాభిషేకం, పూర్ణాహుతి, హారతి వంటి పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వసంత పంచమి, నవరాత్రి మహోత్సవం, మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజ భద్రకాళి ఆలయం ప్రత్యేకతతో కూడుకున్న పూజా కార్యక్రమాలుగా చెప్పుకోవచ్చు. అమ్మవారితో పాటు ఇక్కడ ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి శ్రీ లక్ష్మీ గణపతి, శనీశ్వరుడు మరియు శివుడు ఉన్నారు. ఇక్కడ 2 వైష్ణవ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ వైష్ణవ ఆలయాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ఈ 2 వైష్ణవ దేవాలయాలు కాకతీయ పాలకుల కాలంలో నిర్మించబడ్డాయని చెబుతారు. అలాగే వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి విశేషమైన చరిత్ర ఉంది. ఎంతో విలువైన కోహినూరు వజ్రం గురించి విన్నవారు కూడా అమ్మవారితో ఆ వజ్రానికి ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ, వరంగల్ నగరాల మధ్య ఓ కొండపై భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళి అమ్మవారు భయంకర రూపంలో పెద్ద కళ్ళు, గంభీరమైన ముఖం, 8 చేతులు, వాటికి వేరువేరు ఆయుధాలతో సింహాసనంపై కూర్చొని దర్శనమిస్తుంది.
అమ్మవారి విగ్రహం రాతితో చేయబడిన జీవముట్టుబడేలా కనిపిస్తుంది. ఈ అమ్మవారి ఎడమ కన్నుకు కోహినూరు వజ్రం ఉండేదని ఒక చారిత్రక కథనం. కోహినూరు గురించి కొన్ని కఠినమైన వాస్తవాలను తెలుసుకుందాం. క్రీస్తు శకం 625లో చాళుక్య రాజవంశం రాజు 2వ పులకేశి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు. వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూరు వజ్రాన్ని అమర్చారు. ఈ మనోహరమైన వజ్రాన్ని కొల్లూరు గనులు అంటే గోల్కొండ కనుల నుంచి వెలికితీశారు. తర్వాత క్రీస్తు శకం 1310 కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకువచ్చాడు. ఆ సమయంలో భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని కూల్చేయడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందిన కోహినూరు వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఎంతో విలువైన ఈ వజ్రం ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతూ వెళ్ళింది. బాబర్, హుమాయూన్ నుంచి షేర్షా సూరీకు, షేర్షా సూరీ నుంచి షాజహాన్కు, షాజహాన్ నుంచి ఔరంగజేబుకు, ఔరంగజేబు నుంచి పాటియాలా మహారాజ్ రంజిత్ సింగ్ వరకు తరతరాలుగా ఈ వజ్రం చేతులు మారింది. మహారాజు రంజిత్ సింగ్ తన ఆఖరి గడియల్లో ఈ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ అప్పుడు బ్రిటిష్ అధికారులు ఆయన మాటలను విస్మరించి ఆ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వకుండా ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చారు. 1306 నుండి కోహినూరు వజ్రం ఏ రాజు అధీనంలో ఉండేదో అతడు ముందుగానే మరణానికి చేరువయ్యేవాడు. వాస్తవానికి ఈ వజ్రాన్ని మగవారు ధరిస్తే దురదృష్టమని, దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎలాంటి హాని లేకుండా ఈ వజ్రాన్ని ధరించగలరని రాయబడి ఉంది. భద్రకాళి అమ్మవారి తర్వాత ఈ వజ్రాన్ని ధరించిన మరో మహిళ క్వీన్ ఎలిజబెత్ II. ఆమెకు ఎటువంటి హాని జరగలేదు. కానీ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణతను ఎదుర్కోసాగింది. గతంలో ఈ వజ్రం రాజులకు అందించిన శాపాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోహినూరు పొదిగిన కిరీటాన్ని ధరించకుండా రాణి పక్కన పెట్టింది. ఈరోజు మనం చూస్తున్న భద్రకాళి అమ్మవారి ఆలయం గతంలో ఎన్నో దాడులను, దోపిడీలను, విధ్వంసాలను ఎదుర్కొంది. 1950 తర్వాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు, సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా భక్తులు విశేషంగా సందర్శిస్తుంటారు.